నీ బెస్ట్ ఫ్రెండ్ నరకానికి పోయాడు అనుకో, నన్ను అడిగితే నేను చెప్తాను. నీ బెస్ట్ ఫ్రెండ్ నరకానికి పోయాడు అనుకో, ఆ నరకానికి పోయిన తర్వాత జడ్జిమెంట్ డేలో వాడిని అడుగుతాడు లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవుడు అయిన నువ్వు ఒక్కరోజు కూడా అడిగి జీవితంలో గాస్పాలు చెప్పవచ్చావా? ఖచ్చితంగా నిన్ను ఆ రోజు అడుగుతాడు, గుర్తుపెట్టు. మరి ఇన్ని సంవత్సరాల వాడితో స్నేహం చేసి ఒక్కరోజు కూడా నువ్వు సువార్త చెప్పలేదురా నిన్ను అడగనుకుంటున్నావా? ఖచ్చితంగా అడుగుతావు. నీ ఎదురింటి నరకానికి పోతే సత్యం తెలుసుకున్న మీరు ఒక్కరోజు కూడా వాళ్ళతో అడిగిట్ల మీద అన్ని ముచ్చట్లు పెట్టారు, ఒక్కరోజు కూడా మీరు సత్యం చెప్పలేదని మిమ్మల్ని అడిగితే ఆ రోజు మీరు కుటుంబంగా ఏం చెప్తారు చెప్పండి? పరిస్థితులు చూస్తుంటే ఆయన సమీపమని ఉన్నట్టే కనబడుతుంది. పరిస్థితులు చూస్తుంటే మోసాలు ఎక్కువైపోయాయి. పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఆయన వస్తాడన్నట్టుగానే కనబడుతుంది. అది ఎప్పుడు వస్తాడో ఖచ్చితంగా మనకు తెలియదు. అది రాత్రి వస్తాడా, పగలు వస్తాడా మనకైతే తెలియదు, కానీ పక్కాగా మాత్రం చెప్పండి వస్తాడు. ఆయన వచ్చేంత లోపు నేను ఏం చేయాలి ప్రభు అంటే, నా గురించి ఊరు వాడ చెప్పుకుంటా చెప్పండి, తిరగండి. మీ ఉద్యోగాలైనా నా గురించి చెప్పండి, మీ చదువులైనా నా గురించి చెప్పండి, మీ వ్యాపార లావాదేవీలైనా ఎన్నో ఉన్నా, ఎంత బిజీ అయినా నా గురించి చెప్పుకుంటూ తిరగండి. నేను వస్తాను, చిన్న మంద, భయపడకు. ఇవన్నీ చెబుతున్నప్పుడు నీకేం కాదు, ఒకరోజు నేను తీసుకుని వెళ్ళడానికి నేను త్వరలోనే రాబోతున్నాను.